సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో తన భార్య వెళ్లిపోయిందన్న ఆవేదనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. భార్య రేణుక అరాచకాలకు సీతారాం బలైపోయినట్లు స్పష్టమవుతోంది. తన మృతికి తన భార్య వివాహేతర సంబంధాలే కారణమని, అనేక మందితో ఆమె అక్రమ సంబంధాలు కొనసాగించిందంటూ సీతారాం మరణించడానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ లేఖ తాజాగా బయటకొచ్చింది. భార్య సాగించిన అరాచకాలన్నింటినీ వివరించగా పోలీసులు ఆమెతో పాటు ఆమె లవ్వర్లను కూడా అరెస్టు చేశారు. 2018లో రేణుకతో తనకు వివాహం జరిగిందని, ఆ తర్వాత జరిగిన పూర్తి వివరాలు తన లేఖలో రాసుకొచ్చాడు సీతారాం. రేణుక ఏడాదిన్నర సమయంలోనే 3 వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందులో ఒకరితో ప్రైవేటుగా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డు చేసిందని పేర్కొన్నాడు. వాటిని రమణ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడని, వాటిని చూసి నేను ఎలా తట్టుకోవాలి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోలను చూశాకే రేణుక నిజస్వరూపం ఏంటో తెలిసిందని, ఆ తర్వాత తాను రేణుకకు ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహార శైలి మారకపోగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని పేర్కొన్నాడు. తనకు నెలకు 2 లక్షల జీతమని, తన భార్యను చాలా బాగా చూసుకున్నానని ఆ లేఖలో రాశాడు. అయినా ఆమె ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని వాపోయాడు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మటమే నేను చేసిన తప్ప అంటూ సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో సీతారాం రాసిన ఈ సూసైడ్ నోట్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. శ్రమే శక్తి, శ్రమ చేసే ప్రతి కార్మికుడికి మా వందనాలు మరియు మేడే శుభాకాంక్షలు. సో మేడే సందర్భంగా లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్లో ఉచితంగా న్యూరో మరియు కార్డియాక్ విభాగంలో ఉచితంగా ఓపీ చూడబడును. అలాగే ల్యాబ్ లో కూడా డిస్కౌంట్ ఇవ్వబడును. దీనికి ముఖ్య కారణం ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రమ చేసే ప్రతి కార్మికుడికి లిమ్స్ న్యూరో హాస్పిటల్లో ఉచిత న్యూరో అండ్ కార్డియాక్ విభాగంలో ఓపీ చూడబడును. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క శ్రమ చేసే కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.